హాయ్ అండి, నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు శేఖర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందంటే, ఈ యాపిల్ వినియోగదారులు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది కలిసి ఈ యాపిల్ పైన కోర్టులో కేసు వేశారు. 2021 కాలిఫోర్నియాలో కేసు అనేది నమోదు చేశారు. ఎందుకు వేశారు అంటే, ఈ యాపిల్ ఐఫోన్స్లలో కానీ మ్యాక్బుక్స్లలో కానీ ఈ వాయిస్ అసిస్టెంట్ అనేది ఉంటుంది కదా, సిరి అనేది. ఆ సిరి అనేది ఆ యూజర్లకు తెలియకుండానే వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు, ప్రైవేట్ కన్వర్జేషన్స్ అనేది రికార్డు చేసిందని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా ఈ వ్యక్తిగత సంభాషణలు ఉంటాయి కదా, ఇవి థర్డ్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలతో పంచుకున్నారని కూడా వీళ్ళు పేర్కొన్నారన్నమాట. ఇది సెప్టెంబర్ 17, 2014 నుండి డిసెంబర్ 31, 2024 మధ్య జరిగిందని వారు పేర్కొన్నారు. అంటే ఈ డేట్స్ మధ్యలో ఈ ఘటనలన్నీ జరిగాయన్నమాట. వీళ్ళ వ్యక్తిగత సంభాషణలు రికార్డ్ అవ్వడం కానీ అలా. యాపిల్ వినియోగదారులు దీనిని గమనించారన్నమాట. ఇలా మాకు తెలియకుండానే ఇలా మా వ్యక్తిగత సంభాషణలు అనేది రికార్డ్ అవుతున్నది అని చెప్పి. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, మామూలుగా ఇలాంటి ప్రాబ్లమే ఇంకా ఎవరికైనా వచ్చిందా అని చెప్పి మనము ఆన్లైన్లో పోస్ట్ చేస్తాం కదా, ఇలా మీకు కూడా జరిగిందా అని చెప్పి. మళ్ళీ బయట కూడా మనకు తెలిసిన వాళ్ళని అడుగుతాం కదా, నాకు ఇలా జరిగింది అని చెప్పి. సో ఇలా చేసినప్పుడు ఏమైందంటే, ఆన్లైన్లో వాళ్ళు ప్లస్ బయట మాకు కూడా ఇలాగే జరిగిందని చెప్పి అందరూ కలిసి కోర్టులో కేసేశారన్నమాట. కోర్టు కూడా ఈ కేసుని యాక్సెప్ట్ చేసింది విచారణకు. అయితే యాపిల్ వాళ్ళు మాత్రం తాము ఏ తప్పు చేయలేదని చెప్పి వాదించారు. సిరి రికార్డింగ్లను ఎప్పుడు మార్కెటింగ్ కోసం వాడలేదని, ఎవరికి అమ్మలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఈ కేసు కోర్టు విచారణలో ఉండగానే ఈ యాపిల్ కంపెనీ వాళ్ళు మేము సెటిల్మెంట్ చేసేసుకుంటామని చెప్పి ఆ కేసు వేసిన వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయారు. చివరికి కోర్టు బయట ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందం ప్రకారం యాపిల్ వాళ్ళు $95 మిలియన్ నష్టపరిహారంగా ఇస్తామని చెప్పి చెప్పారు. అయితే ఓన్లీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోగలరు. అంటే $95 మిలియన్ ఇవ్వరు. ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి $100 వరకు ఇస్తారు. అంటే మన ఇండియా కరెన్సీలో 8,500 వరకు ఇస్తారు. అసలు దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఓన్లీ అమెరికాలో ఉన్న వాళ్ళు మాత్రమే. మరియు సెప్టెంబర్ 17, 2014 నుండి డిసెంబర్ 31, 2024 మధ్యలో మీరు కనుక ఈ టైంలో అమెరికాలో నివసించి ఉంటే, మరియు ఆ టైంలో మీరు ఆ యాపిల్ డివైసెస్ అనేది కొని ఉంటే మీరు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇలా ఈ సిరి అనేది మీ ప్రైవేట్ కన్వర్జేషన్స్ అనేది రికార్డ్ చేసిందని చెప్పి అది కూడా వాళ్ళకు చెప్పాలన్నమాట. మరి ఇది మీకు జరగకపోయినా కానీ ఇలా జరిగిందని చెప్తే ఏమవుతుందో నాకు కూడా తెలీదు. నేను రీసెర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేదు. సో ఫాల్స్గా అయితే క్లెయిమ్ ఏం చేయొద్దండి. గుర్తుపెట్టుకోండి, యాపిల్ డివైసెస్ అంటే అన్ని యాపిల్ ప్రోడక్ట్స్ అనేది రావు, ఓన్లీ సిరి ఉన్న డివైసెస్ మాత్రమే. ఇది అండి జరిగిన విషయం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి.